వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ కిచెన్స్ ఈజీ వంటలు. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చి వెజ్ మంచూరియా అనమాట అండి. వెజ్ మంచూరియాని నేను క్యాబేజీ క్యారెట్తో రెడీ చేసి చూపిస్తాను. అది ఎలాగో ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెజ్ మంచూరియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: క్యారెట్, క్యాబేజీ, బంగాళదుంప, పచ్చిమిర్చి, గార్లిక్ చిన్న చిన్న పీసెస్లో చాప్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఉల్లికాడలు ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, పెప్పర్ పౌడర్ కొద్దిగా, కారం, సాల్ట్, సోయా సాస్ అండ్ గార్లిక్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్. వీటన్నిటితో కూడా నేను ఇప్పుడు వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. క్యాబేజీని మనం ఇలా సన్నగా తురుముకోవాలండి. తురుముకున్న క్యాబేజీని ఇలా వైట్ క్లాత్లో వేసుకుని దాన్ని ఇలా మూట కట్టుకోవాలన్నమాట. దీన్ని టైట్ చేస్తే మనకి వాటర్ వస్తుందండి. మొత్తం క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. మనం ఇప్పుడు దీనిలో వాటర్ అది కూడా ఏమి యాడ్ చేయమండి. ఇలా మొత్తం అంతా వాటర్ తీసేసుకుని అప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలన్నమాట. సేమ్ క్యారెట్ని కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు మనం ఈ క్యాబేజీని, క్యారెట్ని ఇలా మొత్తం వాటర్ అంతా కూడా తీసేసుకున్నాం కాబట్టి దీనిలో మనం బంగాళదుంపని యాడ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఈ బంగాళదుంప ఉడికించుకుని స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ బంగాళదుంపని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ తర్వాత మనం వాటర్ సరిపోయింది లేనిది చూసుకోవాలండి. అంతే, ఫస్ట్ మనం బంగాళదుంపలు వేసుకుని నెక్స్ట్ కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పచ్చిమిర్చి కొద్దిగా వేస్తున్నానండి, అంటే కొంచెం స్పైసీగా ఉంటుందని. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తానండి. దీనిలో సాల్ట్ కొంచెం సరిపడినంత సాల్ట్, కారం కొద్దిగా, అసలు యాక్చువల్గా కారం వేసుకోరు కానీ మాకు స్పైసీగా కావాలని నేను కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ కొద్దిగా, పెప్పర్ పౌడర్ మనం సాసెస్ అవి ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి. నేను స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ దీనిలోనే యాడ్ చేశాను కొద్దిగా. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మనం ఫైన్గా కలుపుకోవాలండి ఇదంతా కూడా. అప్పుడు ఒకవేళ మనకు వాటర్ పడుతుంది అనుకుంటే అప్పుడు లైట్గా మనం వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసుకున్నామండి, అంటే క్యారెట్, క్యాబేజీ. ఇప్పుడు దీనిలో మనం బంగాళదుంప యాడ్ చేసాం కాబట్టి ఆ ఒక్క దుంపే దీనికి తడి సరిపోయిందండి. నేను ఇంక వాటర్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకుంటే కనుక వాటర్ యాడ్ చేసుకోండి. ఆ ఒక్క దుంప అయితే సరిపోదు, ఎక్కువ క్వాంటిటీ అయితే. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇది మనం చిన్ని ఉండల్లా చేసుకోవాలని కొద్దిగా తీసుకుని ఈ కలుపుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని ఇలా చిన్నగా ఉండలు చుట్టుకోవాలండి. దీన్ని ఇలా చేసుకున్నాయి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వేసుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న బాల్స్లా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ పైన మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి, లేదంటే విడిపోతాయి అన్నమాట ఇవి ఆయిల్లో వేయగానే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటి బాల్స్ కింద వేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇలా మొత్తం బ్రౌన్గా, లైట్ బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. అలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ అయిపోయినా సరే క్యారెట్, క్యాబేజీలో వాటర్ అంతా తీసేసిన మనకి ఆలు వల్ల ఇదంతా స్టిక్కీగా ఉండి మనకి బాల్స్ అన్నవి కూడా నీట్గా వస్తుంది. దీన్ని క్యాబేజీ ఫ్రై అంటారు, లేదా మంచూరియా ఫ్రై అంటారు, కానీ మంచూరియా అంటారండి దీన్ని. నెక్స్ట్ మనం మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి, ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మంచూరియాకి స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకుని ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలన్నమాట అండి. లేదంటే మన దగ్గర కొంచెం వెడల్పుగా ఉన్న మూకుడైనా సరే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక నేను గార్లిక్ పీసెస్ పెట్టుకున్నాను కదండి చాప్ చేసి, అవి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, గార్లిక్ చిల్లీ సాస్ కొద్దిగా, సోయా సాస్ కొద్దిగా, నెక్స్ట్ నేను టమాటా ప్యూరీ తీసుకున్నానండి. ఇది వచ్చి టమాటా ప్యూరీ, అంటే ఇది నేను టమాటాని మిక్సీలో వేసుకుని ఇలాగా ప్యూరీలో తీసుకున్నాను వాటర్ వేసి. ఇది కొద్దిగా యాడ్ చేశానండి. ఇవి కొంచెం కలపాలన్నమాట. ఫస్ట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, కొంచెం. ఆల్రెడీ నేను ఇందాక వేసాను కాబట్టి కొద్దిగా.
కారం కొద్దిగా, అంటే స్పైసీనెస్ కోసం అనమాట. కొద్దిగా కారం లైట్గా ఒక 1 pinch కారం వేసుకున్నాక మనం ఇదంతా కూడా కలుపుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ మనం ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి దీనిలో సాల్ట్ వేయవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మన దగ్గర చికెన్ స్టాక్ వాటర్ ఉంటే కనుక అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను నార్మల్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక ఒక 5 minutes కుక్ అవనివ్వాలి. దీన్ని 5 minutes కాదు, ఒక 3 minutes ఫ్రై చేసుకున్న మంచూరియన్ వేసుకోవాలండి. దీనిలో వేసుకుని ఇదంతా కూడా మనం ఇప్పుడు వేసుకున్న సాసెస్ వాటర్ అంతా కూడా ఈ మంచూరియా అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది అనమాట వెజ్ మంచూరియా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుని మొత్తం మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్లే. ఫైనల్లీ మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పిల్లలకి క్యారెట్, దీనిలో క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్ డైరెక్ట్గా అయితే తీసుకోరు, కానీ ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా రెడీ చేసి మీరు ఇలాంటి డిషెస్ అన్నీ కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, టేస్టీగా కూడా తింటారనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నా వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.